ఇవాళ మనము కంటిలో వచ్చే ప్రాబ్లమ్స్, దానికి చేయాల్సిన సర్జరీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఒకప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ అంటే వాళ్ళ జీవితం అంతా అయిపోయింది, ఇంకా నా జీవితం అంతా అయిపోయింది అనుకునే స్టేజ్లో ఆ క్యాటరాక్ట్ వచ్చేది. బికాజ్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత వచ్చే చూపు చాలా తక్కువ వచ్చేది అండ్ దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సర్జరీస్ క్యాటరాక్ట్లో ఏంటంటే ఫేకోమెల్సిఫికేషన్ అంటారు. ఒకప్పుడు ఈ క్యాటరాక్ట్ సర్జరీ చేసిన తర్వాత 1 month వరకు దగ్గొద్దు, తుమ్మొద్దు, తలస్నానాలు చేయొద్దు, అటువైపు పడుకోకూడదు, బరువులు ఎత్తొద్దు, గట్టి వస్తువులు నమలకూడదు, ఇవన్నీ ప్రికాషన్స్ చెప్పి మరీ పంపించేవాళ్ళం. అలాంటిది ఇవాళ రేపు ఈ సర్జరీలో ఏంటంటే ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఓపీ బేసిస్లో చేస్తామన్నమాట. ఈ ఫేకోమెల్సిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ లెన్స్ని లోపలే క్రష్ చేసేసి దాన్ని ఆస్పిరేట్ చేస్తాము. సో ఇన్సిషన్ అనేది చాలా చిన్న ఇన్సిషన్, 2.2 mm to 2.8 mm ఇన్సిషన్తో క్యాటరాక్ట్ సర్జరీ అంతా అయిపోతుంది. సో ఆపరేషన్ అయినా నెక్స్ట్ డే నుంచి తలస్నానం చేయడము, టీవీ చూడడము, అన్ని పనులు యథావిధిగా చేసుకోవడం అనేది ఇవాళ రేపు వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఇన్ క్యాటరాక్ట్ సర్జరీస్. సో ఇది ఎలా వచ్చిందంటే ఇట్లా ఓపీలో వచ్చి ఆపరేషన్ చేయించుకొని వితిన్ 1 hour వెళ్ళిపోవడము ఇవాళ రేపు జరుగుతున్న క్యాటరాక్ట్ సర్జరీస్.